హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. మనం A to Z సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు లెటర్ క్యూ అంటే క్వాడ్రిప్లీజియా. దీన్ని టెట్రాప్లీజియా అని కూడా అంటారు. అసలు క్వాడ్రిప్లీజియా అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. క్వాడ్రిప్లీజియా అంటే మొత్తం అప్పర్ బాడీ, లోయర్ బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోవడం. అంటే క్వాడ్రిపెరసిస్ అంటే టెంపరీగా మూమెంట్స్ అనేవి లాస్ అవ్వడం. ఇది పర్మనెంట్గా కావచ్చు, టెంపరీగా కావచ్చు. ఇప్పుడు పర్మనెంట్గా అనుకో క్వాడ్రిప్లీజియా అంటారు. అదే టెంపరీగా మూమెంట్స్ లాస్ అయితే దీన్ని క్వాడ్రిపెరసిస్ అంటారు. ఏ కండిషన్స్లో ఈ క్వాడ్రిప్లీజియా వస్తుందంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల, మెడ దగ్గర ఏమైనా ఇంజురీస్ జరగడం వల్ల, మస్కులర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్ సిండ్రమ్, గులియన్ బ్యారీ సిండ్రమ్, స్పైనా బైఫిడా, బ్రెయిన్ ఇంజురీస్ జరిగినప్పుడు కూడా ఈ క్వాడ్రిప్లీజియా అనేది వస్తుంది. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే న్యూరోపతిక్ పెయిన్ ఉండొచ్చు. మీరు న్యూరోపతిక్ పెయిన్ గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మోటార్ ఫంక్షన్ లాస్ అవుతుంది, సెన్సరీ ఫంక్షన్ లాస్ అవుతుంది. అంటే మీరు కాళ్ళు చేతులు కదపలేరు, అలాగే మీరు స్పర్శ కూడా కోల్పోతారు. అలాగే పడుకొని ఉండడం వల్ల వెనకాల పుండ్లు పడే అవకాశం ఉంది. అలాగే మజిల్ అంతా స్పాస్టిక్ గా అయిపోతుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మజిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మొబిలైజేషన్స్, పొజిషన్ గురించి గైడ్ చేస్తారు. అంటే మీరు పడుకునే విధానం ఎలా ఉండాలి, పిల్లో ప్లేసింగ్ ఎలా ఉండాలి అనేది గైడ్ చేస్తారు. మజిల్ కంట్రాక్షన్స్ ఫామ్ అవ్వకుండా ఎలా ఉండాలనేది గైడ్ చేస్తారు.